శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి ఆదిశంకరాచార్యుల వారిచే రచించబడింది. జగన్మాత అయినటువంటి త్రిపురసుందరీదేవిని కీర్తించే అత్యద్భుతమైన స్తోత్రము. అలానే 100 శ్లోకాలను కలిగి ఉండి ప్రతి ఒక్క శ్లోకము ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తూ బీజాక్షర మంత్రాలతో ధ్యాన విధానంతో శక్తివంతమైన తాంత్రిక మూలాలను కలిగి ఉంది. ఈ స్తోత్రములోని ప్రతి ఒక్క శ్లోకము అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిని, మోక్షాన్ని ప్రసాదించగలదు. దేవి కృప వలన ఈ శ్లోకాలను పారాయణం చేయటం వలన జీవితంలో ఉన్న అజ్ఞాన స్థితి తొలగి జ్ఞానోదయం కలిగి అంతర్గత చైతన్యము మేల్కొంటుంది. ఎవరైతే ఈ శ్లోకాలను నిత్య పారాయణం చేస్తూ ఉంటారో వారి శరీరంలో ఉన్న వివిధ చక్రాలు, శక్తి కేంద్రాలు శుద్ధి చేయబడతాయి. శ్రీవిద్య సాంప్రదాయం తెలిసిన గురువుల ద్వారా పఠించడం వలన అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి. పారాయణ చేస్తున్న భక్తులకు సర్వకార్య సిద్ధి కలుగుతుంది. చేస్తున్న ప్రతి పనిలో విజయం లభిస్తుంది. భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహంతో అపారమైన సిరి సంపదలు, ఐశ్వర్యము, సుఖ సంతోషాలు లభిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యాలు తొలగుతాయి. ఆరోగ్యం చేకూరుతుంది. సౌందర్యలహరి శ్లోకాల పారాయణ అకాల మృత్యువును తొలగిస్తుంది. కొన్ని శ్లోకాలను పారాయణం చేయటం వల్ల వ్యక్తులకు ఇతర వ్యక్తులను, వస్తువులను ఆకర్షించే శక్తి, వశీకరణ శక్తి లభిస్తాయి. శత్రువుల నుండి రక్షణ, గ్రహదోషముల నుండి నివారణ, దుష్టశక్తుల నుండి విముక్తి లభిస్తాయి. ఈ శ్లోక పారాయణ వల్ల వాక్పటుత్వ శక్తి లభిస్తుంది. అందువల్ల పిల్లల చేత ఈ శ్లోకాలను పారాయణ చేయిస్తే వారిలో పఠనా సామర్థ్యము మెరుగవుతుంది. దానివల్ల పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మొత్తంగా సౌందర్యలహరి పారాయణ అన్ని వైపుల నుండి రక్షణ, పోషణ, సమృద్ధిని భక్తునికి ప్రసాదిస్తుంది. సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకమే అత్యంత శక్తివంతమైనది. ఈ శ్లోకము శివశక్తుల యొక్క ఐక్యతను, దేవి యొక్క అనగా శక్తి యొక్క అత్యున్నత స్థానాన్ని వర్ణిస్తుంది. ఈ శ్లోక పారాయణ అన్ని రకాల కోరికలను నెరవేర్చేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ శ్లోకాన్ని సమస్త మంత్రాలకు మూలంగా పరిగణిస్తారు. నిరంతరం పఠించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవిపైన గాఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడతాయి. భక్తునికి గౌరవము, కీర్తి దేవి శక్తి ద్వారా ప్రతి కార్యాన్ని జయించేటటువంటి సామర్థ్యము లభిస్తాయి. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పూజా సమయంలో పఠించవచ్చు. శ్లోకం యొక్క అర్థము తెలుసుకోండి. శక్తితో కూడి ఉంటేనే శివుడు లోకాలను సృష్టించగలడు. శక్తి లేకపోతే పరమేశ్వరుడు కదలిక అనగా స్పందించడం కూడా చేయలేడు. కాబట్టి హరి అనగా విష్ణువు, హర అనగా శివుడు, విరించి అనగా బ్రహ్మ వంటి దేవతలు సైతం నిన్ను ఆరాధిస్తారు. అటువంటి నిన్ను పుణ్యం చేయనటువంటి వారు ఎలా స్తుతించగలరు, ఎలా నమస్కరించగలరు? ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి. శివ శక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శుభమస్తు.